హలో మై డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఇంటర్ వొకేషనల్ తర్వాత అందరికీ వినిపించేది ఏంటిది? అప్రెంటిషిప్. అసలు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అంటే ఏంటిది? అసలు ఎందుకు చేయాలి? ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఎక్కడ చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి దీనికి సంబంధించిన సమాచారం అంటూ ఎవరికీ తెలియదు. కానీ అందరు ఏం చేస్తారు పిల్లలు? సో వన్స్ దే విల్ పాస్ ద ఇంటర్మీడియట్, ఓకే, తర్వాత ఏమనుకుంటారు, వాళ్ళ సీనియర్స్ ద్వారా కానీ ఎవరో ఒకరు వాళ్ళ చెవిలో పడ్డదంటే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు అప్రెంటిషిప్ చేయాలి. అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, అసలు చేస్తే లాభం ఏంటిది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ చేయాలి, దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల అది బాధాకరమైన విషయం. ఓకే స్టూడెంట్స్, దాంట్లో చాలామందికి, ఓకేనా. కాబట్టి ఈరోజు మన వీడియోలో క్లియర్ కట్గా మీకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది, ఓకే, అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, చేయడం వల్ల లాభం ఏంటిది అనే అన్నిటి గురించి మీకు అవగాహన కల్పించడానికి రెడీగా ఉంది మన యూట్యూబ్ ఛానల్, ఓకేనా. కాబట్టి సో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఓకేనమ్మా. సో అప్రెంటిషిప్ అంటే మీనింగ్ ఏంటిదంటే టు బికమ్ ఏ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కెరియర్, ఓకేనా. మీరు చదువుతున్న ఏ ప్రొఫెషన్ అయితే ఉంటుందో ఆ ప్రొఫెషన్లో ఇంకా మీరు ఒక నైపుణ్యం కలిగి, ఒక జ్ఞానము కలిగి, ఇంకా ప్రభావవంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిగా తయారు చేసే ట్రైనింగ్ ఏంటిదంటే అప్రెంటిషిప్, ఓకే. మరొకసారి వినండి అమ్మా. ఓకే, టు బికమ్ ఏ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ స్టడీస్, ఇన్ యువర్ కరిక్యులం, ఓకేనా, ఇన్ యువర్ కోర్స్, ఓకే.